రేపు కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాలపల్లికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాయలసీమ ఉక్కు పరిశ్రమ పనుల ప్రారంభోత్సవానికి సీఎం హాజరు కానున్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు, జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రత్యేకంగా హెలిప్యాడ్స్, రహదారులు, విశ్రాంతి గదులు, బహిరంగ సభా ప్రాంగణం ఏర్పాట్లను అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులతో కలిసి అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు అధికారులు. అయితే రేపు స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన జరగనుండగా దీనికి 2 రోజుల ముందు నుంచే అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి ఎమ్మెల్యే స్వగ్రామం దేవగుడిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దానికి నిరసనగా అవినాష్ రెడ్డి నల్ల బ్యాడ్జెస్ తో ర్యాలీ చేస్తూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వినతి పత్రం ఇచ్చారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ప్రేరణతోనే జరిగిందని ఆరోపించారు వైసీపీ నేతలు. వైఎస్ఆర్ రాజకీయ భిక్ష వల్లే ఆదినారాయణ రెడ్డి కుటుంబం ఈ స్థాయికి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయించడం దారుణమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆదినారాయణ రెడ్డి జిల్లా విడిచి వెళ్లిపోయారని, ఇప్పుడు ప్రజల పేరుతో రాజీనామా చేస్తానంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సిమెంట్ ఫ్యాక్టరీల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గండికోట, రాజోలు, ఆనకట్ట ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం ఇప్పించే సామర్థ్యముంటే చూపించాలని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటన ఆదినారాయణ రెడ్డి రాజకీయ పతనానికి నాంది అవుతుందని వ్యాఖ్యానించారు వైసీపీ నేతలు. మరోవైపు నిన్న వైసీపీ జిందాల్ స్టీల్ ప్లాంట్ సందర్శనకు పిలుపునిచ్చింది. జిందాల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. వైసీపీ కార్యాలయం నుంచి బయలుదేరిన వైసీపీ కార్యకర్తలను ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. రామసుబ్బారెడ్డి కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ ఏదైతే వెన్నుపోటు దినం అని పిలుపిచ్చిందో జమ్మలమడుగులో ఆ ర్యాలీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 10,000 మంది పైచిలకు పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేసినారు. సో ఇంకా ఆదినారాయణ రెడ్డిలో ఒక తెలియని ఫ్రస్ట్రేషన్ మొదలైంది. 2 రోజులకి ఆయన కార్యక్రమాన్ని పిలిపించినారు. ఆయన కావచ్చు, ఆయన భూపేష్ రెడ్డి కావచ్చు. ఆ కార్యక్రమం కూడా పూర్తిగా ఫ్లాప్ అయిన పరిస్థితి మనం చూసినాం. సో వైసీపీ కార్యక్రమం జస్ట్ పిలిపిస్తే ఇంత భారీ ఎత్తున విజయవంతం కావడమైంది, అదే అధికార పార్టీగా మేము పిలిపిస్తే ఈ కార్యక్రమం ఫెయిల్ కావడమైంది అనేది ఆయన జీర్ణించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నిన్నటి రోజున మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మా జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యే సుధమ్మ అందరూ వచ్చి స్టీల్ ప్లాంట్కు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో పునాది రాయి వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం కోసం నిన్నటి రోజున వాళ్ళు ఒక బృందంగా జమ్మలమడుగు టౌన్లోకి రావడం జరిగింది. మరి వాళ్ళు వచ్చింది కేవలం వాస్తవాలు చెప్పడం కోసం. దాన్ని అడ్డుకొని మరి దాన్ని ఉద్దేశించి ఆదినారాయణ రెడ్డి నోటుకు వచ్చినట్టు నిన్న సాయంత్రం మళ్ళీ మాట్లాడాడు. ఉత్తనా కొడుకులు అంటాడు. రామ్ సుబ్బారెడ్డిని ఉద్దేశించి ఇంకా మరీ దిగజారి ఆదినారాయణ రెడ్డి మాట్లాడడం కూడా మీరంతా నిన్ను చూసినారు. మరి ఈరోజు ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే చెప్తా ఉన్నాం ఆదినారాయణ రెడ్డికి, ఉత్తనా కొడుకులు అంటే ఎవరు ఉత్తనా కొడుకులు? గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో
1800 రోజులు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు నువ్వు అప్పటికే గెలిచినావు, అది 4వసారి. నువ్వు కనీసము 5 ఏళ్లలో 20-25 రోజులు కూడా నువ్వు నియోజకవర్గం